నమస్తే, వెల్కమ్ టు 1 న్యూస్. నేను సిరి. బయటికి చూస్తే డ్రీమ్ జాబ్, పెద్ద కంపెనీ, సెక్యూర్ ఫ్యూచర్. కానీ అదే చోట కొంతమంది జీవితాల్లో భయం, ఒత్తిడి, అనుమానాలు పెరుగుతున్నాయని ఆరోపణలు. డ్రీమ్ జాబ్ అనుకున్న చోట ఒకరోజు అన్నీ మారిపోతే, నమ్మకం ఉన్న చోట అనుమానం మొదలైతే ఇది సాధారణ స్టోరీ కాదు. ఇది బయటికి కనిపించని ఒకవైపు కథ. మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ చుట్టూ తిరుగుతున్న ఈ సంచలన ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. అసలు అక్కడ ఏం జరిగింది? ఎందుకు ఇన్ని ఆరోపణలు వస్తున్నాయి? నిజమెంత, ప్రచారం ఎంత? ఈ రోజు మీ ముందుకు తీసుకొస్తుంది 1 న్యూస్. మనకు బయట నుంచి చూస్తే చాలా పెద్ద కంపెనీలు, పెద్ద ఆఫీసులు, మంచి జాబ్లు కనిపిస్తాయి. అందులో పనిచేయడం అంటే చాలా మందికి ఒక డ్రీమ్. అలాంటి ఒక ప్రముఖ సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ TCS లో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో ఉన్న ఈ సంస్థలో పనిచేస్తున్న కొంతమంది యువత జీవితాలు బయటకు కనిపించినట్లుగా అంత సింపుల్ గా లేవని ఇప్పుడు ఆరోపణలు చెబుతున్నాయి. రోజులాగే ఆఫీస్కి వెళ్లేవాళ్ళు టార్గెట్స్, మీటింగ్స్, డెడ్ లైన్స్ మధ్య జీవితం గడుపుతున్నారు. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి ఇది ఒక కొత్త ప్రపంచం, కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలు. ఇక్కడే ఫ్యూచర్ బిల్డ్ అవుతుందని అనుకున్నారు. కానీ కొంతకాలం తరువాత కొందరి అనుభవాలలో వచ్చిన చిన్న చిన్న మార్పులు కనిపించాయి. ఇవి మొదట పెద్దగా పట్టించుకొని విషయాల్లా అనిపించాయి. ఇది నార్మల్ ఇంటరాక్షన్ కావచ్చు అనుకున్నారు. కానీ ఆ ఇంటరాక్షన్ క్రమంగా పర్సనల్ అవుతుండటంతో కొందరికి అసౌకర్యంగా అనిపించడం మొదలైంది. కొంతమంది మహిళా ఉద్యోగులు చెబుతున్నదేమిటంటే, మొదట ఫ్రెండ్లీగా దగ్గరవటం, తర్వాత పర్సనల్ గా మాట్లాడడం, ఆ తర్వాత స్లోలీ ప్రెషర్ పెరగటం, ఇలా ఒక ప్యాటర్న్ కనిపించిందని వారు ఆరోపిస్తున్నారు. మొదట ఇవన్నీ చిన్న విషయాల్లా అనిపించినా తర్వాత ఇవి సీరియస్ గా మారాయని చెబుతున్నారు. అక్కడి నుంచే అసలు సమస్య మొదలైందని వారు అంటున్నారు. సంబంధాల పేరుతో దగ్గరవటం, నమ్మకం పొందటం, ఆ తర్వాత ఆ నమ్మకాన్ని ఉపయోగించుకోవటం, ఈ ఆరోపణలు బయటకు రావటంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. ఇంకా కొన్ని ఆరోపణలు మరింత సంచలనంగా మారాయి. కొందరు బాధితులు తమపై లైంగిక వేధింపులు జరిగాయని చెబుతుండగా, మరికొందరు మత మార్పిడి, ఒత్తిడి కూడా ఎదురైందని ఆరోపిస్తున్నారు. ఈ మాటలు బయటకు రావటంతో నాసిక్లోనే కాదు, దేశవ్యాప్తంగా ఈ విషయం పెద్ద చర్చగా మారింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇవన్నీ ఇప్పటి వరకు ఆరోపణలు మాత్రమే. పూర్తి నిజం ఇంకా బయటకు రాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేసులు నమోదయ్యాయి. కొంతమంది అనుమానితులు అదుపులోకి తీసుకోబడ్డారు. మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇంతలో సోషల్ మీడియా ఈ విషయాన్ని మరింత వేగంగా పాకేలా చేసింది. కొందరు దీనిని చాలా సీరియస్ ఇష్యూగా తీసుకుంటూ బాధితులకు మద్దతు ఇస్తుంటే, ఇంకొందరు ఇది ఎగ్జాగ్జరేషన్ కావచ్చు అని అంటున్నారు. ఇంకా కొందరు దీనిని లవ్ జిహాద్ అనే కోణంలో కూడా చూస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అధికారికంగా అలాంటి నిర్ధారణ వెలువడలేదు. ఈ పరిణామాల మధ్య TCS సంస్థ కూడా స్పందించింది. ఆరోపణలను చాలా సీరియస్ గా తీసుకుంటామని, వెంటనే ఇంటర్నల్ ఎంక్వైరీ ప్రారంభించామని తెలిపింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులను సస్పెండ్ చేసి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పింది. అంటే సంస్థ ఇలాంటి సంఘటనలను అంగీకరించబోము అని స్పష్టం చేసింది. అయితే ఈ సంఘటన ఒక పెద్ద ప్రశ్నను కూడా లేవనెత్తింది. వర్క్ ప్లేస్ లో సేఫ్టీ ఎంతవరకు ఉంది? ఉద్యోగులు తమ సమస్యలను భయపడకుండా చెప్పగలుగుతున్నారా, లేదా ఇంకా చాలా విషయాలు బయటకు రావటం లేదా అనే సందేహాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మరోవైపు యువతలో కూడా కొంత భయం కనిపిస్తుంది. IT జాబ్స్ సేఫేనా, మన ఎన్విరాన్మెంట్ సెక్యూర్ గా ఉందా అనే ప్రశ్నలు వాళ్ళల్లో మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రతి వార్తను వెంటనే నమ్మకూడదని కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే, నిజం ఏదైనా కావచ్చు, కానీ అది పూర్తిగా బయటకు రావటానికి సమయం పడుతుంది. దర్యాప్తు పూర్తయ్యాకే అసలు నిజం తెలుస్తుంది. అప్పటి వరకు మనం వినేది, చూసేది అన్నీ ఒక కోణం మాత్రమే కావచ్చు.